ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 16వ అధ్యాయంలోని 6వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకములో ఇలా తెలియజేశారు. ఓ అర్జున, దైవీ సంపద పరిపూర్ణ బంధ నివృత్తిని, ఆసురీ సంపద గొప్ప బంధమును కలుగజేయని నిశ్చయింపబడినది. నీవు దైవీ సంపద ఎందే జన్మించిన వాడు కావున శోకింప అవసరం లేదు. ఈరోజు చెప్పుకునేటువంటి శ్లోకంలో భగవాను ఇలా చెప్పబోతున్నారు. దైవ గుణముల కలవారును అసుర గుణముల కలవారును అని ప్రాణులు రెండు విధములుగా ఉంటారని చెప్తున్నారు. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరస ప్రోక్త అసురం పదమే శృణు. పార్థ, ఓ అర్జున, అస్మిన్ లోకే, ఈ ప్రపంచమునందు దైవ దైవ సంబంధమైన గుణము కలదియను, అసుర ఏవ చ అసుర సంబంధమైన గుణము కలది అని ద్వౌ రెండు విధములకు భూత సర్గౌ ప్రాణుల సృష్టులు, దైవ దైవ సంబంధమైనది, విస్తరస విస్తారముగా, ప్రోక్త చెప్పబడినది, ఆసురం అసుర సంబంధమైన దాన్ని మే నా వలన శృణు వినుము. ఓ అర్జున, ఈ ప్రపంచమున దైవ సంబంధమైన గుణము కలది అని, అసుర సంబంధమైన గుణము కలది అని రెండు విధములకు ప్రాణుల సృష్టిలు గలవు. అందు దైవ సంబంధమైన దాని గురించి నీకు సవిస్తరముగా తెలిపితిని. ఇక అసుర సంబంధమైన దాని గురించి నా వలన వినుము. సాయిరామ్.